తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మా యొక్క చిన్న సాక్ష్యం చెప్పబోతున్నాను. 3 వారాల క్రితము ఒకరోజు సోమవారము సాయంత్రం 7:30 చీకటి పడిపోయింది. చీకటి పడిన సమయంలో మా ఆయన మా మరిది ఇద్దరు పిల్లవాడిని తీసుకొని బయటికి వస్తున్నారు. ఇంటి వాకిలి డోర్ తీస్తానే ఈయన కాలు ఇట్లా బయట పెడుతున్నారు. ఆ స్టెప్ మీద అడుగు పెడతానే మా మరిది కింద చూస్తానే పాము కనిపించింది. డోరే, ఇంటి వాకిలే, గేటు ఇంత దూరం ఉంటుంది గేటు, కానీ ఇంటి వాకిలి దగ్గరే కాలు అట్లా బయట పెడతానే పాము కనిపించింది. వెంటనే పాము నరిచాడు. ఆయన కాళ్ళు లోపలికి పెట్టేసి డోర్ వేసుకున్నారు. వెంటనే డోర్ వేసుకున్న తర్వాత అది పోయింది. బయటికి పోయినాక గేట్ బయటికి వెళ్ళిన తర్వాత వేరే వాళ్ళిద్దరు వచ్చి పామును చంపేశారు. ఆ రోజు అలా అయిపోయింది. రాత్రి ఇంకా అందరం ప్రార్థన చేసినాం. మా అత్త ప్రేయర్ చేసి ప్రేరాయలు చల్లండి ఇంటి చుట్టూ అని చెప్పారు. అమ్మ ప్రార్థన చేసిన తర్వాత ఇంటి చుట్టూ ప్రేరాయలు చల్లి పామును చంపిన చోట అంతా కూడా ప్రేరాయలు చల్లి ప్రార్థన చేసినాము. ఇంకా అయిపోయింది. కానీ దేవుడు ఆయన కాలు దాని మీద పెడతాన్నాడు, పాము మీద. కానీ దేవుడు ఆ సమయంలో పాము కనిపించేటట్లు చేశారు. ఆ తర్వాత ఏమైందంటే మరుసటి రోజు రాత్రి కరెక్ట్ ఆ సమయం నుంచి పిల్లవాడికి జ్వరం స్టార్ట్ అయింది. 7:30-8 టైం నుంచి జ్వరం వస్తానే ఉంది. ఎన్నిసార్లు మందులు వేసినా కూడా రాత్రి అంతా ప్రొద్దున్నే 6-7 వరకు జ్వరం వస్తానే ఉంది బాబుకి. మందు వేసి మళ్ళీ తడిబట్టతో తుడుస్తానే కానీ శరీరంలో వేడి అనేది తగ్గలేదు. పిల్లోనికి జ్వరం వస్తానే ఉంది. ఎంతసేపు మందులు 5-6 సార్లు మందులు వేసి తడిబట్టతో తుడుస్తానే కానీ జ్వరం వస్తానే ఉంది. మన హాస్పిటల్ తీసుకెళ్ళాము. ఆ రోజే పాస్టర్ గారికి ఫోన్ చేసి ప్రేయర్ చేయించాం పిల్లోని కోసము. పాస్టర్ గారు ప్రేయర్ చేసేటప్పుడు ఒక చిన్న దోషము నల్లగా కనిపిస్తా ఉంది అనేసి పాస్టర్ గారు చెప్పారనమాట. ప్రార్థన చేసేటప్పుడు పాస్టర్ గారికి మేము చెప్పలేదు పాము వచ్చింది అని. కానీ ప్రార్థన చేసేటప్పుడు ఒక చిన్న నల్ల దోషంగా చిన్న ముద్దలాగా కనిపిస్తుంది నాకు అనేసి పాస్టర్ చెప్పారు. కానీ వెళ్ళిపోయిందని ప్రేయర్ చేశారు పాస్టర్. ప్రేయర్ చేసేటప్పుడు ప్రేయర్ అయిపోయిన వెంటనే ఇట్లా చెప్పామన్నమాట. అందుకే దేవుడు చూయించారు పాస్టర్ గారికి అని మేము అర్థం చేసుకున్నాం. అప్పటి నుంచి ఇంకా పిల్లోనికి జ్వరమే రాలేదు, స్వస్థపరచబడ్డాడు. దేవునికే మహిమ కలుగును గాక.